యూరప్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ పొలిటికల్ గేర్ మార్చారు. బాధిత వర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రాజధాని రైతులు, టీఎస్సీ అభ్యర్థులు, ఆరోగ్యశ్రీ బాధితులు, సుగాలి ప్రీతి కుటుంబం, దాడులకు గురైన మామిళ్లపల్లి రైతుల వరకు పిలిచి మరీ పరామర్శిస్తున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదనే భావనలో ఉన్న వర్గాలకు న్యాయ పోరాటమే మార్గమంటున్న జగన్ పార్టీ తరపున కమిటీలు, లీగల్ టీంలకు రంగంలోకి దింపుతున్నారు. దీని వెనుక జగన్ రాజకీయ వ్యూహం ఏంటి? బాధితుల తరపున పోరాటాలతో వైసీపీ బౌన్స్ బ్యాక్ అవుతుందా? ఎన్నికల ఫలితాల తర్వాత గత 2 ఏళ్లుగా నెట్టుకు వస్తున్న వైసీపీ క్యాంప్ ఇప్పుడు ఒక్కసారిగా యాక్టివ్ మోడ్లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే అమరావతి పరిధిలోని పెరుమాక, ఉండవల్లి, నిడమర్రు, కురగల్లు, నేలపాడు వంటి గ్రామాలకు చెందిన రైతులు నేరుగా జగన్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే భూములిచ్చినా చాలా మందికి రిటర్నబుల్ ప్లాట్లు అందలేదని, ఇప్పుడు మళ్లీ భూములు ఇవ్వాలని సిఆర్డీఏ అధికారులు రాత్రికి రాత్రి ఇళ్లపైకి వచ్చి బెదిరిస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రైతుల తరపున ప్రత్యేక లీగల్ కమిటీ ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చెప్పిన వెంటనే కమిటీని కూడా వెంటనే రంగంలోకి దింపింది వైసీపీ. రైతుల సమస్యను కేవలం రాజకీయ అంశంగా కాకుండా న్యాయపరమైన పోరాటంగా మలిచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు డిఎస్సి నియామకాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన అభ్యర్థులు న్యాయం కోసం జగన్ను ఆశ్రయించారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని, అర్హులకు అన్యాయం జరిగిందని బాధితులు ఆరోపించారు. గోల్డ్ మెడల్ సాధించిన వారికి అవకాశాలు రాకపోగా అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని, స్పోర్ట్స్ కోటా పేరుతో 29 రకాల క్రీడలను 65కు పెంచి అర్హులకు కాకుండా తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదులను స్వీకరించిన జగన్ ప్రత్యేక కమిటీతో పాటు లీగల్ టీంను కూడా నియమించారు. నియామకాల అంశాన్ని కోర్టు పరిధిలోకి తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనే వ్యూహం కనిపిస్తోంది. రాజధాని రైతులు, డిఎస్సి అభ్యర్థులే కాకుండా కూటమి ప్రభుత్వంపై వైద్య రంగం నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, ఎల్ఓసీలు పారదర్శకంగా ఇవ్వకుండా కేవలం అధికార పార్టీ అనుకూల ఆసుపత్రులకే ఇస్తున్నారంటూ డాక్టర్లు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా కమిషన్ల దందా నడుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి వర్గాన్ని వైసీపీ ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కూడా జగన్ను కలిశారు. వారు కూడా జగన్ను న్యాయ సహాయం కోరారు. 9 ఏళ్లు గడిచినా కేసులో పురోగతి లేదని, సిబిఐ విచారణ ముందుకు సాగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సిబిఐ విచారణ వేయించడంతో పాటు 5 ఎకరాల భూమి, ఇంటి స్థలం, ఉద్యోగం ఇస్తే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక పెన్షన్ ఆపేశారని, సిబిఐ విచారణ నత్తనడకన సాగుతోందని ప్రీతి తల్లిదండ్రులు జగన్ వద్ద వాపోయారు. వారికి న్యాయ సహాయం అందిస్తామని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు జగన్. అలాగే గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో కొందరిపై అట్రాసిటీ కేసులు పెట్టారు. వారు తమపై జరిగిన దాడుల గురించి జగన్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న వైసీపీ లీగల్ సెల్ రంగంలోకి దిగటమే కాకుండా జగన్ ఇచ్చిన హామీతో వైసీపీ నేతలు క్షేత్రస్థాయిలో పోరాడి పోలీసులు మూసివేసిన గోడౌన్ తాళాలను తెరిపించారు. మొత్తం మీద నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేయటం కంటే బాధితుల సమస్యల సెంట్రిక్గా ప్రజల్లోకి వెళ్లాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. వరుస బాధిత వర్గాలతో సమావేశాలు, ప్రత్యేక కమిటీలు, లీగల్ టీంల ఏర్పాటు, ఇవన్నీ రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచే అవకాశం కనిపిస్తోంది.